ప్లాంట్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాద బాధితులను ప్రజాప్రతినిధులు పరామర్శించారు. నిన్న జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బాధిత కుటుంబాలను ఓదార్చారు. అయితే ఈ సందర్భంగా కేజీహెచ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాంట్లో భద్రతా లోపాలు, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ వారు బలయ్యారంటూ మృతులు, క్షతగాత్రుల కుటుంబాలు మంత్రి లోకేష్ ను నిలదీశాయి. తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, జీవితాంతం భరోసా కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఘటనపై కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని, వైద్యులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. సడన్లీ లాస్ట్ అయ్యేటప్పుడు నేను 17 గంటలు వచ్చింది. 17 ఇప్పట్లేదు. కుటుంబానికి జీవితాంతం అండగా నిలబడడం ఇప్పుడు గొడవ చేసే వస్తాం కరెక్ట్ ఒక నిమిషం ఆయన పెద్ద మాట ఇట్లా మాడితే ఎట్లంటే ఓపెన్ చేశారు మాడుతున్నారు రైట్. వన్ సెకండ్ సార్, 1 సెకండ్ నాకు రైట్. మంత్రిగానే వచ్చినప్పుడు మాడ హక్కు నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళాలని డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇచ్చి దుర్పు నాకు రాలా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం